ప్రపంచ స్థాయి రాజధాని సంగతి తర్వాత చూద్దాం. ముందు ప్రజా రాజధాని కట్టాలని రాజధాని ప్రాంత ప్రజలు నినదించారు. కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించడం లేదని, ఉపాధి దొరక్క అల్లాడిపోతున్నామని, కనీస వేతనాలు లేవని 29 గ్రామాలకు చెందిన ప్రజలు రాజధాని అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో సిఆర్డీఏ ముందు ఆందోళనకు దిగారు. అమరావతి పేరుతో భూములు సేకరించిన ప్రభుత్వం అక్కడి గ్రామాల్లో ప్రజలను గాలి కొదిలేసింది. కడుపు మండిన పేదలు ఇప్పుడు సిఆర్డీఏ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించి తమ సమస్యలను పరిష్కరించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. రాజధాని అభివృద్ధి వేదిక నేతలు రాజధాని ప్రాంతం గల 29 గ్రామాల్లో పర్యటించారు. ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఎవరితో మాట్లాడినా సరే అనేక సమస్యలు చెప్పి వాపోయారని రాజధాని అభివృద్ధి వేదిక నేతలు అంటున్నారు. సామాన్యుల గోడు ఎవరు ఆలకించట్లేదనేది పాదయాత్ర బృందం దృష్టికి తీసుకొచ్చారు. సామాన్యులు అల్లాడిపోతా ఉన్నారు. ఇళ్ల స్థలం కోసం అర్జీలు పెట్టి ఇసుకెత్తిపోయారు తప్ప ఇళ్ల స్థలాలు ఇవ్వటల్లా. R5 జోన్లో రాజధానిలో ఉన్న పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి పూలింగ్ చట్టంలో ఉంది. దాన్ని అమలు చేయకుండా ఎందుకు తాత్సార్యం చేస్తున్నారు అని చెప్పి మేము రాజధాని అభివృద్ధి వేదికగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ప్రపంచ రాజధాని అని చెప్పుకునే అమరావతిలో కనీసం 30 పడకల ఆసుపత్రి కూడా లేదు. ప్రమాదం జరిగిన చోటు నుంచి ఆసుపత్రులకు చేరేలోపే ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడిందని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజధాని ప్రాంతంలో ప్రజలు విద్య, వైద్యం ఉచితంగా అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ ఆ హామీగానే మిగిలిపోయిందని 29 గ్రామాల ప్రజలు వాపోతున్నారు. రాజధాని ప్రాంతంలో ఏర్పాటైన విద్యా సంస్థలు రాజధాని ప్రాంత విద్యార్థుల నుంచి పెద్ద మొత్తంలో ఫీజులు వసూళ్లు చేస్తున్నాయని పలువురు తల్లిదండ్రులు ఆవేదన చెందారు. స్థానికులకు ఉపాధి దొరకటం లేదని, ఇతర ప్రాంతాల నుంచి అతి తక్కువ వేతనాలకు కార్మికులను తీసుకొనొచ్చి వారితో వెట్టి చాకిరీ చేయిస్తున్నారని మండిపడుతున్నారు. అంతేకాదు ఈ ప్రాంతంలో ఉపాధి లేనటువంటి వాళ్ళు అనేక మంది కూలీలుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళ చేత పని చేయించకుండా ఎక్కడో తెలంగాణ నుంచో ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి అతి తక్కువ రేటుకి 250 రూపాయలకి 12 గంటల పాటు ఇక్కడ పనిచేస్తున్నారు. ఎంత దోపిడీ జరుగుతుంది అనేటువంటిది ప్రజలందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అనేక సమస్యలు రాజధాని ప్రాంతంలో తిష్టవేశాయని అన్ని వర్గాల ప్రజలు వాపోతున్నారు. ప్రభుత్వ ప్రచార ఆర్భాటం తప్ప సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని రాజధాని ప్రాంతంలో 29 గ్రామాల ప్రజలు ఆవేదనతో కూడి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.